బోధిధర్మం వనసంజీవిని ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలండి. ఈరోజు సుదీర్ఘమైనటువంటి సబ్జెక్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందువల్లంటే ఆది మానవుడి నుంచి నేటి ఆధునిక మానవుడి వరకు మానవ పరిణామ క్రమాన్ని మనం తెలుసుకుందాం. అంటే సుమారు 60 లక్షల సంవత్సరాల నుంచి మానవుడు ఈ భూమి మీద జీవనం సాగిస్తున్నాడని మనకు ఆధారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మోడర్న్ వైద్యం, అలోపతి వైద్యం 19-20 శతాబ్దాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మరి అంతకుముందు మానవుడు ఏ విధంగా జీవించాడు? ఈ మహమ్మారుల్ని, అంటే మన కరోనా మహమ్మారిని చూసాం. కరోనా మహమ్మారి కంటే ముందు బ్లాక్ డెత్, ప్లేగ్ వ్యాధి, అదేవిధంగా స్పానిష్ ఫ్లూ, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వంటి అనేక మహమ్మారులు మానవాళి మీద దాడి చేశాయి. బ్యాక్టీరియా, ఫంగస్ ఈ అన్నిటిని చూసినట్లయితే వైరస్ అనేది చికిత్స లేదు, నివారణ మాత్రమే ఉంది. పోలియో కూడా. ఎందువల్లంటే ఈ వైరస్లో న్యూక్లియస్ అనేది ఉండదు, దానికి డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఏదో ఒకటి మాత్రమే ఉండడం వల్ల మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ పనిచేయవు. మరి యాంటీబయాటిక్స్ పనిచేయకుండా ఎలా మానవుడు బతికట్టాడు, లేదా మానవాళి అంతా కూడా చనిపోవాలి కదా? ఎందువల్లంటే ప్రతి దేశంలోనూ తనకంటూ ఒక సాంప్రదాయ వైద్యం అనేది ఉంది. వాళ్ళ సాంప్రదాయ వైద్యం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుని వీటిని ఎదుర్కొన్నారు. ఈ మోడర్న్ వైద్యం, అలోపతి వైద్యం హాస్పిటల్ తీసుకెళ్ళి రెమ్డెసివిర్ వంటి ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ కొట్టారు. ఇక్కడ అలోపతి వైద్యుల్ని ఏం అంటాను కదా, వాళ్ళు కూడా ప్రాణాలు తెగించి చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు క్వారంటైన్లో లేకుండా. కానీ ఇక్కడ మీకు నేను చెప్పదలసింది ఏంటంటే, ఆనందయ్య, నా మిత్రుడు ఆనందయ్య చెప్పినటువంటి వైద్యం కూడా దీనికి నివారణ కాదు, చికిత్స కాదు. ఓన్లీ ఇమ్యూనిటీ, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడమే. వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి అంటే, మన పెరట్లో వైద్యాలు ఉన్నాయి. తెప్పతీగ లాంటి పెరట్లో ఉన్నటువంటి వైద్యం ఉంది. అలాగే మన వంటగదిలో ఉన్నటువంటి పోపుల పెట్టిలో వైద్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వాళ్ళ యొక్క సాంప్రదాయ వైద్యాల్ని అందరం ఎక్కించుకుంటే, భారతదేశంలోనే పుట్టినటువంటి ఆయుర్వేదము, మూలిక వైద్యం అనేది నిరాధారణకు గురయ్యి ఇది ఒక నాటు వైద్యంగా ముద్ర వేయడం నన్ను కలిసివేసింది. ఎందువల్లంటే ఈ మూలిక వైద్యులు అనేది తరతరాలుగా తాత నుంచి కొడుక్కి, కొడుకు నుంచి మనవడికి ఒక జీవనదిలాగా ప్రవహిస్తూ వస్తున్న ఈ విజ్ఞానం మరుగున పడిపోవడం నన్ను ఆందోళనకు గురి చేస్తుంది. అందువల్ల ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ వేసుకుంటున్నాం, కానీ మన పోపుల పెట్టిలో ఉన్నటువంటి ఒక 5 మిరియాలు తీసుకుని చిన్న బెల్లం ముక్కతో నూరి మనం వేసుకున్నట్లయితే గంటలోనే జ్వరం తగ్గిపోతుంది. అదేవిధంగా మనం పెరుగు విరేచనాలు వచ్చినప్పుడు పెరుగులో మెంతులు వేసి తిన్నట్లయితే విరేచనాలు తగ్గిపోతాయి. దగ్గు వచ్చినప్పుడు అటసరపాకు కషాయం తీసినప్పుడు దగ్గు తగ్గిపోతుంది. కానీ ఇక్కడ మీకు చెప్పదలసింది ఏంటంటే, మహమ్మారులు, వైరస్ నుంచి ఏ విధంగా పడాలనేది మన పూర్వకాలం నుంచి మనకు అందుబాటులో ఉంది. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధులు మన ఇంట్లో వచ్చినప్పుడు మన అమ్మమ్మాళ్ళు నీకు పొంగు చెల్లింది, ఒక దగ్గర ఉండు అని స్ప్రెడ్ అవ్వకుండా క్వారంటైన్లో పెట్టారు 14 రోజులు. ఈ కరోనా టైంలోనే క్వారంటైన్ కాదు, మన ఇంట్లో క్వారంటైన్ ఉంటుంది. 14 రోజులు వాళ్ళకి కావాల్సిన పోషకాలను ఇచ్చి 14వ రోజు ఏం చేస్తారంటే, ఒక నీటిలో వేపాకు, మనదైనటువంటి యాంటీబయాటిక్ పసుపుని వేసి బాగా మరిగించి స్నానం చేస్తారు. అప్పటి వరకు స్నానం ఎందుకు చేయించరు? ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందని. క్వారంటైన్ అనేది ఉంది. అందువల్ల ఇటువంటి కరోనా వ్యాధిలో వైద్యం చేసుకున్న వాళ్ళందరూ కూడా యాంటీబయాటిక్ కొట్టించిన వాళ్ళకు చాలా మంది చనిపోవడం అనేది మనం చూసాం. చాలా బాధాకరం. అయితే ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఎలా ఉన్నాయి? మన పక్కన ఉన్నటువంటి చైనా అలోపతి వైద్యంతో పాటు వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్ కూడా ఒకే స్థాయిలో డెవలప్ చేసుకుంటూ వచ్చింది. అక్కడ ఎవరైనా వాళ్ళ చైనీస్ ట్రెడిషనల్ వైద్యాన్ని విమర్శించి జైల్లో వేస్తారు. మన దేశంలో ఏమంటారు? ఇది ఒక నాటు వైద్యం అని ముద్ర వేస్తున్నారు. నాటు వైద్యులు అంటున్నారు. ఎక్కడో ఒక చోట జరిగినటువంటి సంఘటనలు భూతద్దంలా చేసి ఈ యొక్క పారంపర వైద్యాన్ని మీరు తప్పుపట్టడం సరికాదు. ఎందువల్లంటే ఈ పారంపర వైద్యులు నిజమైనటువంటి విజ్ఞానానికి వారసులు, పర్యావరణ పరిరక్షకులు, అరుదైన మూలికలకు రక్షకులు.
అందువల్ల ఈ ప్రకృతిని అలోపతి వైద్యం కూడా ప్రకృతిని ఆధారంగా చేసుకుని ఎలా డెవలప్ అయింది అనేది కూడా మీకు చెప్పబోతున్నాను. ఆది మానవుడు చిగుళ్ళలో రక్తం వచ్చినప్పుడు పాపులర్ చెట్టు యొక్క బెరడ్ని ముఖం కట్టుకుంటువాడంట. మరి ఈ రోజు అల్లోపతి వైద్యం ఈ పాపులర్ చెట్టు బెరడ్ నుంచి యాస్పిరిన్ తయారు చేసిందన్న విషయాన్ని మీకు చెప్పదలిచాను. అంటే నాటి నుంచి నేటి వరకు మరి ఆ డెవలప్మెంట్ వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ యాంటీబయాటిక్ 1928లో స్కాట్లాండ్కి చెందినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేశాడంటే పరిశోధనలో భాగంగా బ్యాక్టీరియాల్ని ఓ దగ్గర పెంచినప్పుడు అతను పాత్రలు కడుగుతుంటే ఒక ఫంగస్ చుట్టూ ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోవడాన్ని గమనించి ఈ యొక్క ఫంగస్ కి బ్యాక్టీరియాని చంపే గుణం ఉందని గమనించి దాని నుంచి పెన్సిలిన్ చేశారు. అంటే పెన్సిలియం నొటాటం అనే ఒక ఫంగస్ నుంచి పెన్సిలిన్ అనే ఒక యాంటీబయాటిక్ అనేది వచ్చింది. అంటే ప్రకృతి నుంచి వచ్చింది. అదేవిధంగా మనం కొలెస్ట్రాల్ కు వాడే ఎట్రోస్టాటిన్ డ్రగ్ ఉంటుంది. ఎట్రోస్టాటిన్ ఇది ఏం చేశారంటే పెన్సిలియం సిట్రినమ్ అనే ఒక శిలీంధ్రం నుంచి దాన్ని డెవలప్ చేసుకొచ్చారు. ఈ విధంగా మన తెలుగు వ్యక్తి మహానుభావుడు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కూడా టెట్రాసైక్లిన్ స్ట్రెప్టోమైసిన్ అనే ఒక మృతికలో అంటే ఈ యొక్క నేలలో ఉండే బ్యాక్టీరియా ద్వారా టెట్రాసైక్లిన్ కనుక్కున్నారు. అందువల్ల చిన్న చిన్న దేశాలు మరి చైనా చూసాం, సౌత్ కొరియా వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్కి ఎంత గౌరవం ఇస్తారో పారంపర్య వైద్యులు కూడా అంతకంటే ఎక్కువ హోదా శాలరీ ఇవ్వడం అనేది మనకు తెలుస్తుంది. జపాన్ యొక్క సాంప్రదాయ వైద్యుల్ని కాంపో వైద్యాన్ని కూడా వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొచ్చి అల్లోపతి వైద్యంతో పాటు వాళ్ళు రాస్తున్నారు. అలాగే ఆఫ్రికాలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు సౌత్ ఆఫ్రికా, ఘనా, టాంజానియా వంటి దేశాలు తనదైన సాంస్కృతిక వైద్యాన్ని, సాంప్రదాయ వైద్యాన్ని బాగా ఎంకరేజ్ చేస్తుంటే మన దేశంలో దానికి భిన్నంగా ప్రభుత్వాలు ఎంకరేజ్మెంట్ చేసిన ప్రజల్లో ఇది ఒక నాటు వైద్యాన్ని ముద్రపడుకొని దీన్ని విడనాడడం అనేది తప్పుడు విధానం. ఎందువల్లంటే నాటు వైద్యం అంటారంటే నాటుకోడి లేకుండా హైబ్రిడ్ కోడి అంటే పాలన కోడి బ్రాయిలర్ రాదు కదా. నాటు విత్తనాలు రాకుండా హైబ్రిడ్ విత్తనాలు రాదు. కాబట్టి ఈ నాటు వైద్యం అంటే పురాతనమైనటువంటి విజ్ఞానం లేకుండా నేటి విజ్ఞానం లేదని నేను చెప్పదలిచాను. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే చాలా విజ్ఞానాన్ని మనం ప్రకృతి నుంచి, అందువల్లే ప్రకృతిని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. ప్రకృతి రక్షితి రక్షిత, వృక్షో రక్షితి రక్షిత. అంటే వృక్షాలను మనం రక్షించినట్లయితే అవి మళ్ళీ మనల్ని రక్షిస్తాయి. అంటే ఆక్సిజన్ ద్వారాను, ఆహారం ద్వారా, మురుగుల ద్వారాను ప్రకృతిని కాపాడుకోవాలి. ఇలా ప్రకృతిని మనం ఆధారం చేసుకుని మనం చేసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు పన్నారు మనకి. బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ముస్లిమ్స్ దాడి చేశారు. నలంద యూనివర్సిటీలో ఎంతో విలువైనటువంటి సంపదల్ని 3 నెలలు కాల్చారు. బక్తియార్ పిలిచి చలి కాసుకోవడానికి మన తాళపత్ర గ్రంథాలని 3 నెలలు కాల్చారనే సంగతి మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అందువల్ల మన విజ్ఞానాన్ని, మన సంపదని కాపాడుకుని మనం ప్రజారోగ్యానికి, ప్రకృతికి మధ్య ఉన్నటువంటి బంధం తెగిపోయింది. ఆ బంధాన్ని సరిచేసే భాగంలోనే ఇటువంటి వీడియోల్ని మీకు చేస్తున్నాను. ఎందువల్లంటే చివరకు ఒక మాట చెప్పదలిచాను. లార్డ్ మెకాలే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు లార్డ్ మెకాలే మన దేశాన్ని అంతా తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి ఇక్కడ హౌస్ ఆఫ్ కామర్స్ లో ఒక రిపోర్ట్ ఇచ్చాడు. భారతదేశం చాలా గొప్ప దేశం, భారతదేశాన్ని నాశనం చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందువల్లంటే అక్కడ ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యవంతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ బంగారాన్ని చూస్తున్నారు, కొనడం లేదు, లెక్కించట్లేదు. భారతదేశం అమోఘమైనటువంటి సంస్కృతి గల దేశం. ఆ దేశాన్ని నాశనం చేయాలంటే వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ యొక్క ఆయుర్వేద విజ్ఞానాన్ని దెబ్బకొట్టాలని లార్డ్ మెకాలే విధానాన్ని తీసుకొచ్చాడు. దానిలో భాగంగానే మన విద్యను సమూలంగా నాశనం చేశారు. మన విద్యా విధానంలో మురికిని, ఆయుర్వేదాన్ని, యోగాన్ని విడనాడి లార్డ్ మెకాలే విధానం వచ్చింది.
1834లో మన దేశంలో మన సాంప్రదాయ విజ్ఞానాన్ని, మన గురుకులాల్ని, మన యోగాల్ని వెంటాడుతూ వాడి ఇంగ్లీష్ వైద్యాన్ని, ఇంగ్లీష్ విద్యని తీసుకొచ్చాడు. ఇంగ్లీష్ విద్యని తీసుకొచ్చినప్పుడు మన విజ్ఞానం అనేది తర్వాత మన స్వతంత్రం వచ్చినప్పుడు కూడా మన దాని విజ్ఞానాన్ని మన కరికులంలో, మన పాఠశాలలో, మన పాఠ్య పుస్తకాలలో తేలేకపోయాం. కానీ నరేంద్ర మోడీ గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం మన విద్యా విధానం, మన వైద్యము, పాడుపని విధానాన్ని కోసం మరొక వీడియోలో మీకు విపులంగా వివరిస్తాను. నమస్కారం.